జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం సరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు, సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 5/4/2026 ఆదివారం, చైత్ర బహుళ తదియ మొదలుకొని 11/4/2026 శనివారం, చైత్ర బహుళ నవమి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతు సింహం, రవి మీనం, బుధుడు కుంభం, శుక్రుడు మేషం, కుజుడు మీనం, చంద్రుడు తులా, వృశ్చిక, ధనుస్సు, మకర రాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. కొన్ని ఆగిపోయిన పనులు మళ్ళా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనం చేతికి అందుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల కొంత ఆచితూచి ముందు అడుగు వేస్తుంటారు మీరు. ఇరుగు పొరుగు వారితోని చిన్న చిన్న తగాదాల నుంచి దూరంకు అవుతారు. వివాదాలకు కొంచెం దూరంగా ఉంటారు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని అటువంటి సన్నివేశాలకు లాగేటట్టుగా ప్రయత్నం జరుగుతుంటుంది. అభిప్రాయాల్లో భేదాలు వచ్చినట్టుగా అక్కడ ఉత్పన్నమయ్యేటట్టుగా సన్నివేశాలు ఉంటాయి. కనుక మీరు కొంత ఆచితూచి వ్యవహరించాలి. వివాహితులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబంలో కొంత అభిప్రాయ భేదాలు, మాటల్లో కొంత తేడాలు వచ్చేటట్టుగా అవకాశాలు ఉంటాయి. కొంత మీరు జాగ్రత్తతో ఉంటే మంచిది. ఖర్చులు అధికమవుతాయి. డబ్బులు మాత్రం సమయానుకూలంగా చేతికి అందుతాయి. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ప్రయత్నం చేస్తుంటే కొంత లాభసాటిగా ఉండేటట్టుగా వ్యవహారం అనుకూలిస్తుంది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వైద్య సేవలకు ఖర్చులు అయ్యేటట్టుగా వారం కనబడుతున్నది. విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి మంచి మార్కులు రావాలంటే. ఈ వారం కొంత ఆర్థిక పరమైన పుంజుకున్నా కూడా కొన్ని ఖర్చులు మాత్రం అధికంగా ఉండేటట్టుగా ఉంటుంది. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించండి, పూజించండి. లేదా హనుమాన్ చాలీసా అటువంటిది పఠించండి. లేదా శివార్చన చేయండి, అభిషేకం చేయండి. కొంత ఉపశమనం పొంది కొన్ని మంచి శుభ ఫలితాలను పొందేటట్టుగా వీలవుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఈ వారం అంతా నెరవేరుతుంది. దైవిక సంబంధమైనటువంటి పూజలలో, యజ్ఞయాగాది కర్మలలో పాల్గొనేటట్టుగా ఉంటాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేసేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి ఒక విషయం అనుకోండి, ఆగిపోయినటువంటి ఒక పని మీ ముందుకు వచ్చి తప్పకుండా కొంత సంతోషాన్ని ఇచ్చేటట్టుగా ఈ వారం కనబడుతుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో లాభసాటిగా మీరు వ్యవహరిస్తారు. ఆ పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మలుచుకునేటట్టుగా మీరు చేస్తుంటారు. కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కనుక మీకు తప్పకుండా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. అట్లానే స్థిరాస్తులు, ఆస్తులు కొనుగోలు విషయం లోపల కొంత ఆలోచనలతోని కొంచెం ముందుకు వెళ్తుంటారు. అగ్రిమెంట్లు కావడము లేదా కొనుగోలు విషయంలో కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అవివాహితులకు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు మంచి మార్కులు వచ్చి ఉన్నతమైనటువంటి సీటు దొరికేటట్టుగా మీరు ప్రయత్నం ఫలిస్తేటట్టుగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి తప్పకుండా వీసా మీకు లభిస్తుంది. ఉద్యోగ అన్వేషణలో మీకు గెలుపు తథ్యమని చెప్పవచ్చు. ఖర్చులు అధికమవుతాయి. మీకు దైవిక జీవితంలో చాలా తప్పకుండా అన్ని కోరికలు నెరవేరుతాయి. పూజలలో పాల్గొంటారు. దైవ సందర్శనలు చేస్తారు. అన్ని విషయాల లోపల మీకు ఈ వ్యవహారాలన్నీ ఈ వారం అనుకూలంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి కూడా లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా ఉన్నతమైనటువంటి ఒక స్థానం మీకు పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వ్యాపారస్తులకు మంచి ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుందని చెప్పవచ్చు. ఈ వారం అంతా శుభాలే జరుగుతుంది వృషభ రాశి వారికి. తదుపరి మిథున రాశి.
ఈ రాశి వారికి వారం కొంత మెరుగ్గా ఉంటుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ చక్కదిద్దుకుంటారు. దూర ప్రయాణాలు చేసినప్పటికి కూడా లాభసాటిగా మీకు అనుకూలంగా ఉంటాయి. పై అధికారులు అనుకోండి, పై యాజమాన్యం వారు కూడా మీకు పని పెట్టినా కూడా తప్పకుండా మీరు వాటిని గెలిచి ఆ పనితనాన్ని చూపించి మెచ్చుకునేటట్టుగా మీరు మలుచుకుంటారు పరిస్థితులను. డబ్బులు చేతికి అందుతాయి, సమయానుకూలంగా డబ్బులు అందుతాయి. ఆగిపోయినట్టుగానే కార్యక్రమాలు ఉంటాయి. కాకపోతే సత్ఫలితాలు తప్పకుండా మీ ఫేవర్లో వచ్చినట్టుగా మాత్రం జరుగుతుంది. కొంత లేట్ అయినా కూడా మీకు తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారు. అట్లానే అవివాహితులకు కూడా కొంతమేరగా లాభసాటిగా సంతోషకరంగా ఉండేటట్టుగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా గణనీయమైన లాభాలు లేకున్నా కొంత లాభాలు మాత్రం ఘటిస్తారు. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నా తప్పకుండా మార్కులు మాత్రం మీకు అనుకూలంగా వస్తాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగ అన్వేషణలో గెలుపు ఉండేటట్టుగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని చికాకులున్నా కూడా మానసికమైన ఆందోళనకు గురి అయినప్పటికీ కూడా కొన్ని పనులలో మాత్రం మీకు గెలుపుతోని కొంత సంతోషకరంగా మనసును మలుచుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారం అంతా కొంత చికాకులు ఉన్నప్పటికీ మీ చేసేటువంటి పూజ అనుకోండి ఫలితాలు తప్పకుండా మీ ఫేవర్లో మలుచుకునేటట్టుగా ఉంటుంది. కనుక మీకు ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమైనప్పటికీ కూడా మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, హనుమాన్ చాలీస చేయండి, లేదా సుందరకాండ పఠించండి, లేదా శివ అభిషేకం చేయండి శంకరునికి. తప్పకుండా మీకు కొన్ని ఉపశమనాలు పొంది లాభసాటిగా వ్యవహారాలన్నీ అనుకూలంగా మలుచుకునేటట్టుగా ఉంటుందని చెప్పడానికి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా కొంత చికాకులు ఏర్పడతాయి. మీ చుట్టాలు బంధువులు కూడా కొంత మీ మీద మాటలు వేయడమో లేదా పక్కకు జరగంగానే మీకు ఇష్టమైన మాటలు పడడమో ఇటువంటివి చేస్తుంటారు. కొంత ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు తప్పకుండా మీరు తప్పించుకోలేరు. దూర ప్రయాణాలు చేసేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉంటాయి. అజీర్తి అనుకోండి, లేదా కడుపుకు సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉంటాయి. శిరోబాధ ఇటువంటివి అయినప్పటికీ కూడా చిన్న వైద్య సేవలతోని అది సమస్యపోయేటట్టుగా ఉంటుంది. విద్యార్థులు కూడా మార్కుల కొరకు తహతలాడతారు కానీ కొద్దిగా కష్టపడరు. ఎక్కువగా కష్టపడాలి. కష్టపడితే మాత్రం మీకు గెలుపు ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి చుక్క ఎదురవుతుంది. కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఖర్చులు అధికమవుతాయి. కొన్ని పనులన్నీ అయిపోయినట్టే ఉంటుంది కానీ పెండింగ్లో పడుతుంది. అవివాహితులకు కూడా వివాహ సెటిల్మెంట్ అయినట్టే ఉంటుంది, మళ్ళీ పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా కొంత చికాకులు, మనసు చంచలంగా ఉండడం, మనసు బాధాకరంగా ఉండడం, ఇతరుల మాటలతోని ఎక్కువగా ఆలోచించడం ఇటువంటి జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. ఒక ఆగిపోయినటువంటి పని అనుకోండి, ఆగిపోయినటువంటి మీ ఫైలు ముందుకు జరిగి అదొక్కటి మాత్రం సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. దానితో కొంత ఉపశమనంగా ఈ వారం గడుపుతారు. కనుక ఈ వారం అంతా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా అభిషేకించండి శివుణ్ణి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం కొన్ని పనులు ఆటంకంగా జాప్యంగా జరిగేటట్టుగా ఉంటుంది. పని అయినట్టే ఉంటుంది, కొన్ని పెండింగ్లో పడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. కొంత ఆటంకాలు ఏర్పడుతుంది. చేసేటువంటి ప్లాన్ను మీకు కొంత ఆటంకంగా ఈ వారం ఒక బ్రేక్ పడేటట్టుగా కూడా కొంత కనబడుతుంది. కనుక కొంత ఆచితూచి వ్యవహరించండి. చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉండేటట్టుగా ఉంటుంది. ఒక చెడ్డ వార్త కూడా వినేటట్టుగా ఈ వారం కనబడేటట్టుగా ఉంటుంది. విలువైన వస్తువులను మాత్రం కొని తెచ్చుకుంటారు. ఎలక్ట్రానిక్ సంబంధించినది అనుకోండి, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు మాత్రం తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల లాభసాటిగా వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉంటాయి. మీ ఇంట్లో కుటుంబ భారం అనుకోండి, కుటుంబంకి సంబంధించినటువంటి డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతాయి ఇంట్లో. మీ పిల్లల విషయం అనుకోండి, లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు లేదా బంధువులతోని విషయం లోపల
కొంత చర్చనీయాంశంగా ఇంట్లో కొంత డిస్కషన్స్ అయ్యేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీరు కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి ఒక సలహా. శుక్రుడు భాగ్యస్థానాధిపతి, భాగ్యస్థానంలో ఉండడం వలన మీకు అనుకూలంగా స్థిరాస్తుల విషయం అనుకోండి, ఎలక్ట్రానిక్ సంబంధించిన విషయం అనుకోండి, జీవితంలో ఒక సాధించేటువంటి కార్యక్రమంలో కూడా మీకు అన్ని విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలన్నీ అనుకూలంగా మలుచుకుంటారు ఈ వారం. కనుక ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శుభాలు ఎక్కువగా జరుగుతాయి. అయినప్పటికీ కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, రుద్రాభిషేకం చేయండి, శివునికి అభిషేకం చేయించండి, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొత్త ఉపశమనం పొంది ఎక్కువగా లాభాల బాటలో మీరు ఉంటారని సెలవు ఇవ్వడమైనది. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. అనుకున్న పనులన్నీ కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటాయి. అయిపోయినట్టే ఉంటుంది, కానీ కొంత వ్యవహారాలలో కొంచెం జాప్యంగా ఉంటుంది. ఒకసారి కాకుండా రెండోసారి ప్రయత్నంతోని పనులు సఫలీకృతమవుతారు. వృత్తిలో కొంత చికాకు ఉంటుంది. పని భారం లేకున్నా వృత్తిలో కొంత బరువు బాధ్యతలుగా ఒక వ్యవహారంలో ఉంటుంది. కొన్ని చికాకులు అయినప్పటికీ కూడా మనసు కుదురపరుచుకునేటట్టుగా మీరు మలుచుకుంటారు. దైవిక సంబంధమైనటువంటి పూజలలో ఎక్కువగా పాల్గొంటారు. దైవాన్ని నమ్ముతారు. స్థిరాస్తుల విషయం అనుకోండి, స్థిరమైనటువంటి పనులు మీకు సక్సెస్ దిశగా మీకు వచ్చేటట్టుగా ఉంటుంది. బుధుడు 6వ స్థానం, షష్టమ స్థాన శుభుడు, శుక్రుడు అష్టమ స్థాన శుభుడు ఉండటం వలన కొన్ని పనులు పెండింగ్లో ఉన్నటువంటి పనులు సక్సెస్ అవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీ అధికారులు అనుకోండి, మీకు ముఖ్యమైనటువంటి అధికారి మీ పనితనాన్ని గుర్తించి మిమ్మల్ని చాలా స్వాగతించేటట్టుగా ఉంటుంది. క్యాష్ రివార్డ్ అవార్డు వచ్చేటట్టుగా ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి మీరు తప్పించుకోలేరు. ఉదరంకు అంటే కడుపుకు సంబంధించినది లేదా వెనుకటికి సంబంధించినది చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉన్నప్పటికీ కూడా మీరు అవన్నీ చిన్న వైద్య సేవలతోని సమస్య పోతాయి. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివార్చన అటువంటిది చేయండి. తప్పకుండా మీకు శుభాలు పెంపొందుతాయని చెప్పడమైనది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. గురువు 9వ స్థానం, శని షష్టమ స్థాన శుభుడు, కేతు ఏకాదశ స్థానం, రవి 6, తర్వాత కుజుడు కూడా 6వ స్థానం. ఈ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం చేత మీ పనులన్నీ చకచక అవుతాయి. ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తుంటారు. మీకు సంబంధించినటువంటి ఫైల్ అనుకోండి, మీకు సంబంధించిన పనులు ఎక్కడ ఆగకుండా నిర్విఘ్నంగా మీకు సఫలీకృతమయ్యేటట్టుగా ఉంటాయి. ఖర్చులు పెరిగినా తప్పకుండా డబ్బులు మీ చేతికి అందుతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీకు ఎక్కడనో పెట్టినటువంటి దరఖాస్తు, ఎప్పుడో పెట్టుకున్నటువంటి మర్చిపోయినటువంటి పని కూడా అయ్యి మీకు సక్సెస్ అయ్యేటట్టుగా శుభవార్త వింటారు. మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా కూడా ఈ వారం కనబడుతున్నది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు లేదా దైవిక సంబంధమైనటువంటి పూజలలో, యజ్ఞాది కర్మల్లో కూడా మీరు పాల్గొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. నూతనమైనటువంటి వస్త్రాలు, విలువగల వస్తువులను లేదా బంగారం లేదా విలువగల వస్తువులను కూడా ఈ వారం మీరు కొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారమంతా శుభాలే జరుగుతాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి తప్పకుండా వాళ్ళకు సక్సెస్ అవుతుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. మీకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా మీకు ఫేవర్లో జరిగేటట్టే వారం కనబడుతున్నది. ఈ వారమంతా శుభాలే జరుగుతాయి కనుక మీరు చాలా సంతోషకరంగా ఈ వారం గడుపుతారని మీకు చెప్పడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఖర్చులు మాత్రం మితిమీరుతాయి. కుటుంబంలో లేదా మీకు సంబంధించినటువంటి బంధువులతోని చిన్న చిన్న చికాకులు, మాటల్లో తేడా వచ్చేటట్టుగా కనబడుతున్నది
కనుక మీరు కొంత ఆచితూచి మాట్లాడాలి. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని మానసికంగా మీకు కుంగిపోయేటట్టుగా మీ తోటి ఉద్యోగులు అనుకోండి, మీ సంబంధించిన యాజమాన్యం వారు కూడా కొంత మాటలతోని లేదా వాళ్ళ యాక్షన్తోని కొంత మీరు మనసు నొచ్చుకునేటట్టుగా ఉంటుంది. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి. మీ తోటి ఉద్యోగులను కూడా కొంత జాగ్రత్తతోని మాట్లాడాలి వారితోని. బుధుడు మాత్రం 4వ స్థానం ఉండడం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తప్పకుండా మీకు లాభసాటిగా వ్యవహారాలు ఉంటాయి. మీరు జామీన్లు కానీ సంతకం కానీ ఈ వారం పెట్టకుంటే చాలా ఉత్తమము. ఖర్చులు అధికమవుతాయి. అయినప్పటికీ కూడా సమయానుకూలమైనటువంటి డబ్బులు చేతికి అందుతాయి. మీరు చేసేటువంటి ఒక పని ఎప్పుడో చేసి మర్చిపోయినటువంటి పని ఒక సక్సెస్ కావడము, లేదా వాటికి సంబంధించినటువంటి మీ పాత గెలుపుకు సంబంధించినది ఒక రివార్డు అవార్డు కూడా వచ్చిన అతిశయోక్తి లేదు. కాకపోతే మీ తోటి ఉద్యోగులతో మాత్రం కొంత జాగ్రత్త ఉంటే మంచిదని సెలవివ్వడమైనది. తోటి ఉద్యోగులు మీరు చేసిన పనిని కూడా వారే చేసినట్టుగా చూపించడం అటువంటివి చేసేటట్టుగా ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తతో ఉంటే మంచిదని చెప్పడమేది. విద్యార్థులకు కొంచెం ఎక్కువగా కష్టపడాలి. మంచి మార్కులు రావాలంటే వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. తోటి ఉద్యోగులతోని మరియు కుటుంబ వాతావరణం కూడా చక్కగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్తతో ఉంటే మంచిదని తెలియజేయడం అనేది. అవివాహితులకు కూడా సెటిల్ అయినట్టే ఉంటుంది. కొంత జాప్యంగా పెండింగ్లో పడేటట్టుగా కనబడుతుంది. కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ఈ వారం తప్పకుండా పూజించండి లేదా శివార్చన చేయండి. ఓం నమః శివాయ అనే నామకరణ నామాన్ని ఉచ్చరించినా చాలు, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి మీకు ఈ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశికి ఈ వారం చాలా యోగ్యమైనటువంటి వారం అని చెప్పవచ్చు. ఖర్చులు మితిమీరిన డబ్బులు తప్పకుండా మీ చేతికి అందుతాయి. ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తులు లాభసాటిగా ఉంటాయి. అమ్మకాలు కొనుగోలులో మీకు విశేషమైన ప్రజ్ఞ ఉంటుంది. మీకు అమ్మకంతోని లేదా కొనుగోలుతో ఈ వారం స్థిరాస్తులు లాభసాటిగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. ప్లాటు లేదా ఫ్లాటు కొనడమో అమ్మడమో జరుపుతారు. తానే విలువగల వస్తువులను కొంటారు. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. నిత్యమైనటువంటి అంటే పనుల లోపల నిత్యం ప్రతిరోజు చేసేటువంటి పనులు కర్మల్లో కూడా మీరు చాలా సంతోషకరంగా ఆనందంగా మీరు దాన్ని పాల్గొనేటట్టుగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. శుభకార్య నిర్వహణ కొరకు కూడా ఇంట్లో ఒక ఆలోచనలతోని ఈ వారం గడుపుతారు. అది ఏ రకంగా చేయాలి అనేటువంటి ప్రణాళికలు లేదా ప్లాన్లతోని ఈ వారం గడిపేటట్టుగా ఉంటుంది. మీ పిల్లలు లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మంచి పేరు కీర్తి ప్రతిష్టను తెచ్చేటట్టుగా ఉంటుంది. వారి గెలుపు లేదా వారి మంచి మార్కులు తేవడము మీ కుటుంబానికి ఒక చాలా సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పవచ్చు. ప్రమోషన్స్ లాభిస్తాయి. వీసా వస్తుంది. అవివాహితులకు శుభవార్తలు వింటారు. సంతానం కొరకు ఎదురు చూసేవారు కూడా సత్సంతానాన్ని శుభవార్తలు వినేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. నూతనమైనటువంటి వస్తువులు, వస్త్రాలు, విలువగల వస్తువులను కొని తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో అనుకూలం. వ్యాపారస్తులకు అనుకూలం. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న చికాకులు వస్తాయి. అయినప్పుడు కూడా వాటిని ఓవర్కమ్ చేస్తారు. మీరు వాటిని అధిగమిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పేరు గట్టిస్తారు. చేసేటువంటి పనుల లోపల మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. అవార్డు రివార్డు వచ్చేటట్టుగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. పుణ్యకార్యాలు లేదా శుభకార్యాల లోపల పాల్గొంటారు. వాటికి కూడా కొన్ని ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. ఒక పనిని మీకు అయిపోయి చాలా రిలీఫ్గా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఒక ఎదురు చూసేటువంటి పనిని మీరు నిర్వర్తిస్తారు. దాంతో పూర్తిగా మీరు రిలీఫ్గా పొందేటట్టుగా
ఆనందపరంగా ఉండేటట్టుగా ఈ వారం ఒక విషయం లాభసాటిగా ఉండేటట్టుగా ఉంటుంది. విలువగల వస్తువులు కొంటారు. వ్యవసాయ సంబంధమైనటువంటి లాభాలు, వ్యవసాయ భూమి లేదా వ్యవసాయ ఉత్పత్తులు కూడా మీకు అనుకూలంగా లాభసాటిగా ఉంటుంది. ఆ వ్యవహారాల అమ్మకం కొనుగోలులో కూడా మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మకర రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా శివార్చన, హనుమాన్ చాలీసా అటువంటి పఠించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఈ వారం ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉంటాయి. అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుటకు చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. రక్తంకు సంబంధించినది లేదా ఉదరంకు సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందేటట్టుగా మీకు వైద్య సేవలు దొరుకుతాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీ కుటుంబంలో మీ భర్త లేదా మీ భార్య కుటుంబం వారితో కొంత అభిప్రాయంలో మాటల్లో తేడాలు రావడము లేదా ప్రొలాంగ్ డిస్కషన్స్ కావడము అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. కొంత నోరు జారకుండా నోరు అదుపులో ఉంచుకుంటే మంచిదని చెప్పి ఒక సలహా ఇవ్వడమైనది. గెలుపు మాత్రం తథ్యం. ఉద్యోగ అన్వేషణలో మీకు లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటారు. అదేవిధంగా వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగ అన్వేషణలో మంచి గెలుపు ఉండేటట్టుగా ఉంటుంది. గురువు పంచమ స్థాన గురువు, అట్లానే ఈ బుధుడు కూడా 11వ తారీఖు నుంచి ద్వితీయ స్థాన శుభస్థానంలోకి ధనస్థానంలోకి రావడం చేత 11వ తారీఖు నుంచి కూడా మీకు లాభసాటిగా వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉండేటట్టుగా కనబడుతుంది. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొంచెం ఉపశమనాన్ని పొందుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు దైవిక సంబంధమైనటువంటి పూజల్లో మాత్రం తప్పకుండా పాల్గొనాలి. ఏలినాటి శని ప్రభావం ఉండడం చేత కనుక మీరు ఈ పూజలలో పాల్గొంటే మీకు కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి వారం ఏలినాటి శని ప్రభావం, 7.5 శని ప్రభావం కొంత ఎక్కువగా కనబడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. శరీరం ఉష్ణోగ్రతతోనే ఉండడం, మీకు మాటలు కూడా కొంచెం వేడిగా మాట్లాడడం, వాటితోని చిన్న చిన్న అవాంతరాలు మాటలు పడేటట్టుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా కొంత హాట్గా ఉండేటట్టుగా ఉంటుంది. మీ ఇంట్లో కుటుంబ వాతావరణంలో కూడా ఎక్కువగా మీకు డిస్కషన్స్లో ఉంటారు. అనవసరమైనటువంటి ప్రొలాంగ్ డిస్కషన్లో పాల్గొని మాటలు పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కాకపోతే శుక్రుడు ద్వితీయ స్థాన శుభుడు కనుక మీకు శుభకార్యాలు పాల్గొంటారు. ధనం, డబ్బులు చేతికి అందడం, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత బేరీజ్ వేసుకుంటే మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. మీ పిల్లలు అనుకోండి, మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు వీసా కొరకు ఉద్యోగ అన్వేషణలో ప్రయత్నాలన్నీ కొంత విఫలమవుతాయి. అంటే కొంత చెడు ఫలితాన్ని పొందడం చేత వాటి ద్వారా మీరు మానసికమైనటువంటి క్షోభకు గురికాక తప్పదు. కనుక మీరు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీ పిల్లల తరపున, మీ కుటుంబం తరపున కూడా మీరు పూజలు, యజ్ఞయాగాది కర్మలు చేయండి. నవగ్రహ పూజ, నవగ్రహ హోమం అటువంటివి చేయించండి. మీకు ఏలినాటి శని ప్రభావం కొంత తగ్గేటట్టుగా ఉంటుంది. తప్పకుండా లేదా మీ ఇష్టదైవాన్ని పూజించాలి, తప్పకుండా ప్రార్థించండి. కొంచెం ఉపశమనాన్ని పొందుతారని ఈ రాశి వారికి ఈ వారం తెలియజేయడం అనేది. స్వస్తి.